మనిషికి తన శరీరం నిలబడాలన్నా, మనిషి మాట్లాడాలన్నా, చూడాలన్నా, బ్రతకాలన్నా, తన సంపదలని, తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని అనుభవించాలన్నా, మనిషికి ప్రాణం నిలబడాలంటే శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్. ఈ శ్వాసకు సంబంధించిన బ్రీత్ సీక్రెట్స్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. శ్వాస యొక్క పంచప్రాణాలు ఎలా ఉన్నాయి, శ్వాసకి ఈ పంచప్రాణాలకి ఎలాంటి కనెక్షన్ ఉంది, కాన్షియస్నెస్ బ్రీతింగ్ సైన్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి తన యొక్క శ్వాస గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రీత్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, బ్రీత్కి, హ్యూమన్ బాడీకి, సోల్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ విషయాలని ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా శ్వాసిస్తారు. శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు శ్వాస అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ ఫౌండేషన్ చూద్దాం. సైన్స్ ప్రకారంగా కనుక మనం ఆలోచన చేస్తే, మనం పీల్చుకునే గాలిలో ప్రధానంగా ఆక్సిజన్ ఉంటుంది, O2 ఉంటుంది. ఆక్సిజనే మనం తీసుకుంటాం. ఇది ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి వెళ్ళి ప్రతి కణానికి శక్తిని, ATP ఎనర్జీని అనుగ్రహిస్తుంది, అంటే అందిస్తుంది. శ్వాస నేరుగా ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటే సింపథెటిక్, పారాసింపథెటిక్ను ప్రభావితం చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి. బట్ స్పిరిచువల్గా కనుక మనం చూస్తే, యోగ శాస్త్రం ప్రకారం గాలి అనేది కేవలం ఆక్సిజన్ కాదు, అది ఒక ప్రాణశక్తి, లైవ్ ఫోర్స్ ఎనర్జీ, ప్రాణశక్తి అన్నం. సో ప్రాణము అంటే, ఈ ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది? మనిషి శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడు కలిసి ఉంటాయి. ప్రాణము అంటే అనంత ఆకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోపలికి తీసుకునే వాయువునే ప్రాణము అంటారు. ఈ ప్రాణవాయువు గనక ఆగిపోయినట్లయితే ఆత్మ కూడా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు అలైన్ అయినప్పుడు, ఈ మూడు విషయాలు కలిసినప్పుడు మాత్రమే ఒక మనిషి సజీవుడుగా ఉండగలుగుతాడు. సో అలాంటప్పుడు ప్రాణము అనేది, ప్రాణశక్తి అనేది ఆకాశంలో నుండి, అంటే ఈ యొక్క మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి మీకు ఎంత శక్తి మేరకు గాలి కావాలో అంత శక్తి మేరకు తీసుకునే దానినే మనం ప్రాణశక్తి అంటున్నాం. ఈ ప్రాణశక్తి పంచవాయువులతో 5 వైటల్ ఎనర్జీస్గా ఎలా మారుతుంది, ఒక్క ఎనర్జీకి ఎలా ఉంది, అసలు బ్రీత్ వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి? అందులో మొదటిది ప్రాణవాయువు, ప్రాణ. ఈ ప్రాణ అనేది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క ఛాతి భాగంలో ఉంటుంది. ఈ ప్రాణవాయువు యొక్క పని, ఈ ప్రాణ దగ్గర ఏంటి అంటే శక్తి, ఎనర్జీ ఎంట్రన్స్, జీవ చైతన్యం పెరుగుతుంది, హార్ట్ ప్లేస్లో ఉంటుంది. సైంటిఫిక్ లింక్ ఏంటంటే ఆక్సిజన్ ఇంటేక్, బ్రెయిన్ అలర్ట్నెస్. సరి అయిన ఆక్సిజన్ కనుక తీసుకుంటే బ్రెయిన్ చాలా బాగా ఆలోచిస్తుందండి. అందుకే మనం చెట్లలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నడుస్తుంటే అక్కడ పరిస్థితిని బట్టి మైండ్ కామ్ అవుతుంది. ఆక్సిజన్ కనుక కరెక్ట్గా మనం తీసుకోగలిగితే బ్రెయిన్ అలర్ట్నెస్ అవుతుంది, బ్రెయిన్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. సో పంచప్రాణాలు అంటాం కదా, బ్రీత్ అనేది ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. నెక్స్ట్ అపాన వాయువు. నెంబర్ 1 ప్రాణవాయువు, రెండవది అపాన వాయువు. ఈ అపాన వాయువు అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ మీ వెన్నెముక కింది భాగంలో ఉంటుంది. ఈ అపాన వాయువు యొక్క పని ఏంటంటే మలమూత్ర విసర్జన, టాక్సిన్స్ను రిలీజ్ చేయడం. ఈ శరీరానికి ఏవైతే అవసరం లేదో, అవసరం లేని వాటిని రిలీజ్ చేస్తుంది. బయటికి వస్తున్న వాయువును ఏమంటారు? అపాన వాయువు అంటారు. ఈ వాయువు సహాయంతోనే మలమూత్ర విసర్జనలు జరుగుతాయి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళబడతాయి. శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ కూడా బయటికి వెళ్తాయి ఈ అపాన వాయువు వల్ల. ఇది రెండవ ఎలిమెంట్. ఇక మూడవది వ్యాన వాయువు. ఈ వ్యాన వాయువు అనేది మీ బాడీ అంతా వ్యాపించి ఉంటుంది, ఒక ఆరాలాగా. ఎనర్జీ అంతా కూడా సప్లై అవుతూ ఉంటుంది. సో దీన్ని సైంటిఫిక్గా మనం లింక్ చేసి చూస్తే, వ్యానవాయువుకు సంబంధించి సైంటిఫికల్ లింక్ కనుక చేస్తే బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిగ్నలింగ్. ఒక కాలికి చిన్న దెబ్బ తాకితే వెంటనే బ్రెయిన్కి సంకేతం ఎలా వెళ్తుంది? ఈ వ్యానవాయువు ద్వారా. ఇది ఒక ఆరాలాగా బాడీ చుట్టూ వ్యాపించి ఉంటుంది. సో ఈ వ్యానవాయువు కనుక సరిగ్గా లేకపోతే అంగవైకల్యంగా పుడతారు, లేదంటే మానసిక ఎదుగుదల లోపం ఉంటుంది, శరీరక ఎదుగుదల తగ్గిపోతుంది, మరుగుజ్జుతనం, ఇలాంటివి జరుగుతుందని మన వేదాల్లో చెప్పుకోండి. నాలుగవది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు అనేది గొంతు, తల ఈ ప్లేస్లో ఉంటుంది. దీని యొక్క పని ఏంటంటే మాట్లాడడం, వ్యక్తీకరించడం, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ని చెప్పడం. మాటే మంత్రం అన్నారు మన వాళ్ళు. మన మాట మృదువుగా ఉంటే, మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, మాట బాగుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. మాట జాగ్రత్త. సో ఇది ఎక్కడ పనిచేస్తుంది? ఉదాన వాయువు. సైంటిఫికల్ లింక్ కనుక చూస్తే ఓకల్ కార్డ్స్ కంట్రోల్ అండ్ బ్రెయిన్ స్పీచ్ సెంటర్,
మనం సరిగ్గా మాట్లాడితే పరిస్థితులు సరిగ్గా ఉంటాయి. కాబట్టి ఉదాన వాయువు సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అది కేవలం ఉదాన వాయువు యొక్క సహాయంతో. ఈ ఉదాన వాయువు సరిగ్గా లేని వాళ్ళకి నత్తి, నంగి, మొద్దు మొద్దు మాటలు, బొంగురు గొంతు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇక ఫైనల్ వన్, ఐదవది సమాన వాయువు. ఇది ఎక్కడ ఉంటుందంటే నాభి ప్రాంతంలో ఉంటుంది, బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. ఈ సమాన వాయువు యొక్క పని ఏంటి అంటే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడం. సైంటిఫికల్ లింక్ కనుక మనం చూస్తే మెటబాలిజం అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి ఇక్కడ. మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ ఆహారాన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్తో కలిసి జీర్ణం చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది, ఎనర్జీగా మారుస్తుంది. దీనినే సమాన వాయువు అంటాం. ఈ సమాన వాయువు సహాయంతో ఏ భాగానికి ఎంతెంత శక్తి వెళ్ళాలి, బాడీలో ఉన్న ప్రతి వైటల్ ఆర్గాన్స్కి ఎంత ఎనర్జీస్ వెళ్ళాలి ఈక్వల్ చేస్తుంది. ఈ సమాన వాయువు కనుక లోపంతో ఉంటే శరీరం కళ్ళు తిరిగి పడిపోవడం, ఎనర్జీ కోల్పోవడం, అలసినట్టుగా ఉండిపోవడం, అలసిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ యొక్క ఎనర్జీస్ని మీరు తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మీ బాడీలో ఒక వీక్నెస్ ఏర్పడుతుంది అంటే మీ బాడీలో మీ శరీర తత్వానికి సంబంధించి ఒక వీక్నెస్ వస్తుంది అంటే ఏ వాయువు దగ్గర వీక్నెస్ ఉందో మీరు ఐడెంటిఫై చేయాలి. హ్యూమన్ బాడీ అనేది, మనిషి శరీరం అనేది ఒక సైన్స్, ఒక శాస్త్రం. ఈ బాడీని అంత ఈజీగా తీసుకోవద్దు. ఈ బాడీకి సంబంధించి ఎన్ని విషయాలను మీరు తెలుసుకోగలిగితే అన్ని జాగ్రత్తలు మీరు పొందగలుగుతారు.